ఉన్నారు. ప్రతి సంవత్సరం మామూలుగా ఫెలోషిప్ మీటింగ్లో విషయాలు చెప్తున్నాం. కానీ సంవత్సరం ప్రత్యేకంగా ఫోన్ చేసి మీటింగ్ పెడతాము. పిలిచి ప్రార్థన చేయడం ఆలోచన బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది ఉపరోక్త మండలం అన్ని ఫెలోషిప్ సంబంధించిన గుడి. పంపించేటప్పుడు బాబు చెప్పి, బాబు మరి అన్నం యొక్క సమాచారం తెలుసుకోవడానికి పాలు జీవితంలో ఈ పెరుగు ఒక పట్టుకెళ్ళి సమాచారం ఎలా ఉందో ఒకసారి చెప్పు అని చెప్పి ఒక మాట సహాయించి చిన్న కుమారుని వాళ్ళు పంపించారు. వీటిని పట్టుకెళ్ళడానికి మాత్రమే స్తోత్ర. కానీ దేవుడు పరమతండ్రి దేవుడు ఈ దావీదుని ప్రణాళిక ఉంది కనుక దావీదుని అసలు వాడుకొని అక్కడ ఆ ఫిలిష్తీయుడు ఆ గొలియాతు లేకపోతే 40 రోజుల నుంచి ఈ బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వీడు సున్నతి లేని ఫిలిష్తీయుడు అని చెప్పి ఇతనికి మహాకోపం. అన్నలో మహాయుద్ధ ప్రభు కార్యం చేయడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చెప్తారు, దేనికంటే మనందరూ తెలిసిందే. నేనంతా చెప్పడానికి ఉండుమని కనుక ఆ గ్రామంలో నిలబడాలి. ఎట్లా వచ్చేసింది ఊరు వెలుపులో ఉంది కదా, వెంట మధ్యాహ్నం నీళ్ళకి అలాంటి వ్యక్తి ఊళ్ళోకి వెళ్ళింది, నీళ్లు పెట్టింది, ఊళ్ళోకి వెళ్ళింది. ఆ పాపాలకు వెళ్ళిపోతున్నాడు, అది ఆ ప్రాంతంలో పెట్టేటట్టుగా అంత ఖచ్చితంగా అంత 17 తారీఖు 10వ తారీఖు ఎంతటి గొప్ప ఆత్మీయ సంఘం ఎన్నింటి మరి పరిస్థితుల్లో మనకు దేవుడు అప్పగించిన ఇవన్నీ ఆయన పని, దేవుడి పనికి మనం నిర్మించబడ్డాం. ఎయిర్పోర్ట్స్ చేయబడ్డావా నీకులైతే ఎయిర్పోర్ట్స్ చేయబడ్డావా నీకులైతే ఆయన పరివారం దేవుడికి స్తోత్రం. అందులో బట్టి జరుగుతున్న ఒకే ఆశీర్వాదము అవి సమీకరించుకుంటారు. వారందరూ అక్కడ సమయానికి ముందే సిద్ధపాటు కలిగి ఈ సైన్యంలో ప్రాంతంలో మీ దాసులు నాయన ఎంతో నడినప్పుడు వారు ప్రయాసపడుతున్న ఆ ప్రయాసకు తగిన ఒక ప్రతిఫలం కూడా వారి ఈ సరిపడలో ప్రతి ఈ యొక్క సభల కొరకై మన సమయాన్ని మన బలాన్ని మనల్ని వెచ్చించుకొని ప్రభు